విహారీ ఇవాళ మనం కొట్టిన దెబ్బతో మొదటి ఫెయిల్యూర్ చూశాడు. ఎస్ వావ్, నీ ప్లాన్ వర్కౌట్ అయింది అంబిక. హా, ఇంకా ఆ శాస్త్రాన్ని యూజ్ చేసుకుని మన దగ్గర నుంచి రికవరీ చేసిన డబ్బులన్నీ లాగేద్దాం. అవును, ఆ లక్ష్మి వల్ల విహారీ ఫండ్స్ ఆపడం వల్ల మనం మనీ విషయంలో చాలా సఫర్ అవుతున్నాం. ఇంకా ఆ ప్రాబ్లం ఉండదు. ఆ సహస్ర ఉండగా మనకేంటి సమస్య? మన డబ్బులు రికవరీతో పాటు విహారీని దెబ్బ కొట్టాలి. విహారీకి నష్టాల మీద నష్టాలు కలిగిస్తూ ఇన్వెస్టర్లలోనూ మా ఇంట్లో వాళ్ళ దృష్టిలోనూ అసమర్థుణ్ణి చేస్తే మళ్ళీ ఈ బిజినెస్ పగ్గాలు నాకే ఇస్తారు. నా సామ్రాజ్యం నా చేతుల్లోకొస్తుంది. అప్పుడింక మనకి తిరుగుండదు. నువ్వు స్కెచ్ వే, నేను దాన్ని అమలు చేస్తాను. మళ్ళీ పూర్వ వైభవం నీకు రావాలి. వస్తుంది, వచ్చేలా చేస్తాను. సార్ ఒకసారి చూడండి సార్. బ్రేకింగ్ న్యూస్, విహారీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ దివాలా అంచున ఉన్నాయా? అట్టహాసంగా మొదలుపెట్టిన వీక్రాఫ్ట్ ప్రాజెక్ట్ అతి పెద్ద ఫెయిల్యూరా? వీక్రాఫ్ట్ ప్రాజెక్ట్ కి సంబంధించిన గ్లోబల్ బ్రాండ్స్ లో లోపాల వలన 3 బ్యాంకులు బ్లాక్ లిస్ట్ లో పెట్టాయని సమాచారం. గ్లోబల్ బ్రాండ్ అని ప్రచారమంతా ఆర్భాటమేనని మార్కెట్ వర్గాలు అనుకుంటున్నారా? అలాగే చేనేత పరిశ్రమ శాఖ మంత్రి ఇచ్చిన ప్రశంసా పత్రాన్ని వెనక్కి తీసుకోవాలని అనుకుంటున్నారు అని విశ్వసనీయమైన సమాచారం. ఇదేదో పెద్ద ఇష్యూ అయ్యేలా ఉంది. దీని వెనక నేనున్నానని బావకి తెలిస్తే నా పరిస్థితి ఏంటి? ఫస్ట్ నన్ను ఇక్కడి నుంచి పంపించేస్తాడు. నువ్వేం ఫీల్ అవ్వకమ్మా, తప్పులు జరగడం మానవ సహజం. అవును బావగారు, తప్పులు జరగడం మానవ సహజం. కానీ ఇంత పెద్ద తప్పు ఇంత పెద్ద కంపెనీలో సహజంగా జరగవు. కానీ ఏ ముహూర్తంలో ఈవిడ గారు ఎండి సీట్లో కూర్చుందో గాని ఆ దెబ్బకి మన గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అతలాకుతలమైపోయాయి. సార్, ఈ నెల నా సర్వీస్లో మన కంపెనీ గురించి ఇలా న్యూస్లో రావడం ఇదే మొదటిసారి సార్. అందుకే అనుభవం అర్హత చూసి పోస్ట్లో కూర్చోబెట్టాలి. ఎవరిని పడితే వాళ్ళని అనామకుల్ని కూర్చోబెడితే ఇలాగే జరుగుతాయి. మొత్తం మా 3 బ్యాంకులు కలిపి మీకు ఇవ్వాలనుకున్న ఫండ్స్ని వెంటనే ఆపేస్తున్నాం. అండ్ ఫ్యూచర్లో కూడా మీతో ఎలాంటి డీలింగ్స్ పెట్టుకోమో. మీ కంపెనీస్ని బ్లాక్ లిస్ట్లో పెడుతున్నాము. అందుకే అనుభవం అర్హత చూసి పోస్ట్లో కూర్చోబెట్టాలి. చార్టర్డ్ అకౌంటెంట్ ఇప్పుడు ఫోన్ చేస్తున్నాడేంటి? హలో సార్, మన
మన షేర్ వాల్యూ పడిపోయింది, తొందరగా చూడండి. ఓకే. వాట్, స్టాక్ వాల్యూ 30% పడిపోయిందేంటి? సార్ 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 ఏమైంది? సార్, మన షేర్ వాల్యూ ఆ నెగటివ్ న్యూస్ వల్ల తగ్గిపోతున్నాయి సార్. ఎంత తగ్గింది? ఇంతవరకు ఎప్పుడూ తగ్గినంత షేర్ వాల్యూ తగ్గిపోయింది సార్. వాట్? 30% మన షేర్ వాల్యూ పడిపోయింది సార్. సరే, మీరు వెళ్ళండి. చెప్పు కనుక, ఏంటది? నా వల్ల మీకు ఈ కంపెనీకి జరిగిన నష్టానికి బాధ్యతను నేను తీసుకుంటున్నాను. నాకు మీరిచ్చిన ఎండీ పోస్ట్కి అలాగే నా ఉద్యోగానికి నేను రిజైన్ చేస్తున్నాను సార్.